దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకున్నాడు. ఏం చేశాడు? బాప్తీసం. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు పరిచర్య చేస్తుంది, ఇట్టంటే మహానుభావుని నేను బంధించింది, తీసుకొచ్చి గొలుసులతో నేను బంధించింది, నాకు కూడా నీవు పొందిన ఒక రక్షణ నాకు కూడా కావాలయ్యా అని అడిగినప్పుడు పౌలు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోమన్నప్పుడు ఆ శైలాధికారిని నమ్ముకున్నాడు. ఈరోజు మనకు కూడా ఒక అవకాశం ఉంది. ఈరోజు ఈ రక్షణ ఓడ ఎక్కడానికి మనకు అవకాశం ఉంది. ఆ రోజు నోవాహు చెప్పినప్పుడు ఎవరు వినలా, ఆ నోవాహు ఓడ వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు యేసుక్రీస్తు అనే రక్షణ ఓడ ఇంకా బయలుచేరల. నీవు బయలుచేరక ముందు ఈ ఓడ వెక్కినట్లయితే ఈ ఓడ నీకు విడుదలని ఇస్తుంది. ఏమిస్తుంది? విడుదల, రక్షణ ఇస్తుంది. ఎవ్వరు భూమి మీద నిన్ను రక్షించలేరు, ఎవరు నిన్ను విడిపించలేరు. ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి, నీవిక్కడ మరణించావంటే పరిశుద్ధత కలిగి ఉంటే ప్రకటన గ్రంథంలో రాయబడి అంటూ చేవ యొక్క ఫలములను తింటాం. అదే పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందో తెలుసా? అగాధమైన చీకటి అగ్నిగుండంలో పడి నిత్యము కాలబడతావు. ఈరోజు మన కుటుంబంలో కొన్ని ఎదురయ్యే సమస్యలను బట్టి నేను ఈ సమస్యల నుంచి నేను తట్టుకోలేను, ఏది యొక్క 70 సంవత్సరాల యొక్క 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనం బతుకు